నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది. ఈరోజు మనం కాంగ్రెస్ సీనియర్ లీడర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి గారు, రాష్ట్ర రెడ్డి సంఘాల కన్వీనర్, ఆయనతో పాటు ఉన్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్యపురిలో హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయన చేసిన కృషి ఏంటి, అటు సంఘం తరపున కానీ ఇటు పొలిటికల్గా కానీ ఎలా ముందుకెళ్లారు, ఇంకా ఫ్యూచర్లో తన రెడ్డి సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇంకా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు పొలిటికల్ కెరీర్కి ఎలా వచ్చారు? మళ్ళీ అంటే ఏం లేదు, మాది బై బ్యాక్ నుంచి కూడా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ పరిగి దగ్గర. నాన్నగారు బిజినెస్ చేస్తుండే, మా మదర్ మొత్తం వ్యవసాయం చూసుకుంటుండే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని ఏం లేదు, కానీ నాన్నగారు ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఓన్లీ ఎలక్షన్ టైంలో పనిచేస్తుండే. తర్వాత మాకేంటంటే సోషల్ యాక్ట్, సంఘ సేవ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, 10 మందికి హెల్ప్ చేయడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి, ఎలక్షన్స్ టైంలో పబ్లిక్ ఏదన్నా మేము చెప్పిన దిక్కు, నాన్నగారు చెప్పిన దిక్కు కానీ అట్లా ఓట్లు అట్లా వేసుకుంటూ పోతుండే. అట్లని పబ్లిక్ అరే మీలాంటి వాళ్ళు సేవకులే ఉండాలి మాకు, కానీ రాజకీయాల్లో వస్తే బాగుంటుంది. రాజకీయాల్లోకి ఆటోమేటిక్గా పబ్లికే గుంజిరు మమ్మల్ని. ఓకే, పొలిటికల్ కెరీర్ మీరు బిగినింగ్లో ఎలా ఉండేవాళ్ళు సార్? కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఏం లేదు, నాన్నగారు చనిపోయినాక మేము మ్యారేజ్ అయినాక ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. పెళ్ళైనాక మాకు చిన్నప్పటి నుంచి కూడా, మాకు వెనకటి నుంచి నాన్నగారి నుంచి మాకు సేవలు చేయడం అంటే ఇష్టం, పేదలను ఆదుకోవడం కానీ ఏదన్నా కూడా. అయితే ఆ క్రమంలో మంచి కార్యక్రమాలు అవి చేస్తుంటే మనకు పబ్లిక్ ఆకర్షణ ఎక్కువై, లీడర్లు ఉంటారు కదా రాజకీయ నాయకులు లోకల్లా, వాళ్ళు మమ్మల్ని అరే మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ వార్డు ప్రెసిడెంట్గా మమ్మల్ని మీరుంటే బాగుంటుంది అనే లెక్కలు మమ్మల్ని ఆ రోజు వార్డు ప్రెసిడెంట్గా అనుకోవడం. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి, రాజకీయం కూడా ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా 2001 నుంచి కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. ఏదన్నా కూడా అన్నిటికీ ముందలుంటుంటే, ఏది మంచి కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం ముందలుండి పని చేస్తుంటే పబ్లిక్ ఆటోమేటిక్గా మాకు ఉండాలి రెడ్డి గారు ఉండాలని మమ్మల్ని ముందరు దోసిండ్రు. అదే పొలిటికల్ అనుకున్నాం. ఇక అంతే. సేవ అనగానే ముందు మీ పేరే గుర్తొస్తుంది సార్. అలాంటిది ఇప్పుడు మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? అటు పొలిటికల్గా ఇటు సేవా గుణం కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తూ సమాజ సేవలో ఎలా ముందుకెళ్తున్నారు? అంటే ఏం లేదు, చెప్తున్నా కదా, మా నాన్నగారు వెనకటి నుంచి కూడా అంటే ఊర్లలో పెళ్ళిళ్ళు రేపు 2-3 రోజులు ఉండగా పెళ్ళికి అన్ని సర్దుబాట్లు చేసుకున్నాక వాళ్ళకు ఏదైనా అంటే ఆ కట్నం ఇచ్చే దగ్గర 2-3 రోజుల ముంగల ఒక దగ్గర అప్పు మాట్లాడుకొని పెళ్లి సంబంధం గురించుకుంటారు. 2-3 రోజుల ముందర వాళ్ళకి ఇచ్చే టైంలో వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇబ్బందులై అరే పెళ్లి ఆగిపోయే స్థితికి వచ్చినప్పుడు మా నాన్నగారి దగ్గరికి వస్తారు. 2-3 రోజుల ముంగల ఇట్లా రెడ్డి గారు ఇట్లా మాకు ఒకరిస్తాను మోసం చేసిర్రు, ఇట్లా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఖచ్చితంగా మీరు ఎట్లా ఏం చేయాలంటే నేనున్నా నీకు ఎందుకని వాళ్ళు బాధపడుతుంటే మేమున్నాము అని చెప్పేసి నాన్నగారు ఆ రోజు నుంచి కూడా నేనున్నా మీకు ఎందుకు పెళ్లి అయితే ముందరకు పోయి అని చెప్పేసి ఆ రోజు నాన్నగారు అట్లా చేసుకుంటూ వస్తుంటే ఇక మాకు అదే ఆ రోజు నుంచి అరే ఏదన్నా కూడా మంచి చేయాలి, 10 మందికి ఆపదలోనికి మన వాళ్ళతో ఆయన సాయం చేయాలనే ఉద్దేశంతో మాకు ఆటోమేటిక్గా ఇక నాన్నగారి నుంచి వచ్చింది. చూసినాము, పబ్లిక్ మనకు దీవెనలు ఇచ్చుడు, అవన్నీ చూసి కూడా మనం ఏం చేసినా నెక్స్ట్ మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది, ఆశీర్వాదం ఉంటుంది, తీసుకున్న వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. అదే ఆశీర్వాదంతో ఇలా పబ్లిక్ ఆశీర్వాదంతోనే ఇలా మనం ముందుకు పోవడము, రాజకీయం కానీ ఏది కానీ పబ్లికే ముందర దోస్తారు అన్ని విధాల. ఇక సేవ చేస్తే మాకు తృప్తి, వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదము, వాళ్ళు మమ్మల్ని అరే చల్లగా ఉండాలి అనే ఆశీర్వాదం అవుతుందో అది ముందరకు తీసుకెళ్తుంది. పొలిటికల్ కానీ ఏది కానీ వాళ్ళు ఎక్కడ దోస్తే అక్కడ పోతున్నాం అన్నట్టు అంతే. ఇప్పుడు రెడ్డి సంఘం కూడా మీరే అధ్యక్షుడు కదా సార్, ఇందులో మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని కూడా? ఇంకా మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించింది? అంటే మీకు ఏమైనా ఇవి ఖచ్చితంగా కావాలి మా క్యాస్ట్కి సంబంధించి అనేది కానీ? అయితే మేము సమాజ సేవ చేసుకుంటూ కుల మతాలకు అతీతంగా చేసుకుంటున్నాము. అలాగే పొలిటికల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేసుకుంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడు కూడా మేము మా కమ్యూనిటీలో పుట్టినాం కాబట్టి కమ్యూనిటీలో కూడా పేదలు ఉన్నారనే ఉద్దేశంతో మా కమ్యూనిటీ కూడా కొన్ని హక్కులు ఉన్నాయి.
రావాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి అన్నిటితో పాటు మా కులం కావాల్సిన హక్కుల కోసం రెడ్డి సంఘాల్లో 2007-8 నుంచి చేసుకుంటూ నావల సత్యనారాయణ రెడ్డి బొక్కబొప్పరాడు ఆధ్వర్యంలో పని చేసుకుంటూ బొబ్బిల్ దామరెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పని చేసుకుంటూ ఇవాళ 2019లో రెడ్డి జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి 2019 వరకు రాజకీయాల విలువలు అనేది లేకుండా పోయినాయి. తెలంగాణ వచ్చినాక రాజకీయాల విలువలు లేకుండా అంటే కేసీఆర్ అనే దొర రావడం అనేది రాజకీయాల విలువలు లేకుండా అంటే మొత్తం పైసతోని బ్లాక్మెయిల్ నియంత్రణతో మా చేసి రాజకీయాల విలువ లేకుండా మాకు మనసు తిరిగింది. అంటే రాజకీయాలు ఏమైనా విలువ లేకుండా ఇటువంటి దాంట్లో మనం అవసరం లేదు, మనం ఏమన్నా సేవ చేసుకుంటూ పోవాలి. ప్లస్ మా కులం మా పేదరిలకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున పనిచేసుకుంటూ వాళ్ళని ఆ రోజు రెడ్డి జే స్టేట్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రెసిడెంట్ అయినాక మాకు కావాల్సిన రెడ్డి కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ గురించి పెద్ద ఎత్తున కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజు పెద్ద ఎత్తున కొట్లాడుకుంటూ పోయినా అన్ని సంఘాలను ఏకతారపై తీసుకొచ్చి జేఏసీ ఏర్పడి కేసీఆర్ గవర్నమెంట్ మీద ఇస్తావా హస్తావా అనే లెక్కలు తీసుకొచ్చి 2018లో మాకు 19 లక్షల మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టో పెట్టినా కూడా తర్వాత మోసం చేసిండు. అయితే పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో రెడ్డి సంఘాలను రెడ్డిలు అందరూ ఏకతాటిపై తీసుకొచ్చి మనకి కేసీఆర్ ఇస్తాడా హస్తాడా అనే లెక్కలు తీసుకొచ్చినా పెద్ద ఎత్తున తీసుకుపోయి ఇక ఇస్తున్నాడు కాబట్టి రెడ్ల మంది ఏకతాటిపై తీసుకురా మనకి మనం యూనిటీ ఉంటేనే మన హక్కులు సాధిస్తామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేసీఆర్ మీద ఫైట్ చేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు అందరు కూడా మద్దతు పలికారు. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన విధంగానే గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో మాకు కార్పొరేషన్ అనౌన్స్మెంట్ జియో ఇంప్లిమెంట్ అయింది. కానీ కొంచెం ఏంటంటే కార్పస్ ఫండ్ ఇంకా గవర్నమెంట్ అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై వీళ్ళకు ఆ పెసులుబాటు లేక మా కార్పొరేషన్ అనౌన్స్ అయ్యి కూడా ఇంతవరకు కార్పస్ ఫండ్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాం. రెడ్లం పెద్దరెడ్లు ఎవరైతున్నారో అనుకున్న లక్ష్యం ఇంకా నెరవేరలే కదా, ఓన్లీ కార్పొరేషన్ ఇచ్చారు అక్కడనే ఉంది. కార్పస్ ఫండ్ పెట్టి దానికి పాలకవర్గం విధి విధానాల రూపాయల నుంచి పాలకవర్గం అందిస్తే మా దాంట్లో ఉన్న పెద్దరెడ్లు బాగుపడుతున్నారు. అందరూ కూడా రెడ్డి సంఘాలు జిల్లా రెడ్డి సంఘాన్ని కోరుకుంటున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా తొందరలో రెడ్డి కార్పొరేషన్కు పాలకవర్గం కానీ మరియు కార్పస్ ఫండ్ పెడతారని ఆశిస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన పాలక వర్గంలో కానీ లేదంటే ఇటు ఈ వర్గం దీనికి సంబంధించిన దాంట్లో ఈ పగ్గాలు మీకే ఇస్తారు స్టేట్ లెవెల్లో అనే టాక్ వినిపిస్తుంది సార్ బయట. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇందులో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మేము పేదరెడ్ల హక్కుల కోసం ఎప్పటి నుంచో కొట్లాడుకుంటూ వస్తున్నాం. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సంఘాలు పనిచేసుకుంటూ ఆ సీనియారిటీ ఏదైతుందో ఒకటే సంఘం అట్లే వండుకుంటూ వచ్చినాం. తర్వాత 2016లో వేరే మళ్ళీ ఇంక కొన్ని రెడ్డి సంఘాలు వివిధ రకాలుగా వచ్చి అన్ని కార్పొరేషన్ రెడ్ల హక్కుల కోసం 4-5 సంఘాలు ఉండే. ఇక అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పడి కార్పొరేషన్ సాధించడం మొత్తం మీద. అయితే నాకు రెడ్డి కార్పొరేషన్ చేయమంటే మేము మాకు జిల్లాలలో ఉన్న రెడ్డి సంఘాలతో మండల రెడ్డి సంఘాలతో మాకు అనుబంధం ఉంటుంది కాబట్టి ఇక మాలాంటి వాళ్ళకు రెడ్డి సంఘాలకు వస్తే ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ వస్తుందంటే పేదరెడ్ల ఎవరెవరు ఉన్నారు ఏంటంటే సమస్యలు తెలుస్తాయి కాబట్టి రెడ్డి సంఘాలకి ఇవ్వాలని కోరిక డిమాండ్ చేస్తున్నాం రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి. అందులో ముందుగా ఏంటంటే నాకు అవకాశం ఏ విధంగా ఉందంటే నేను సేవ చేసే గుణం ఉన్నది, కావాల్సిన హక్కుల కోసం ఫైటింగ్ చేస్తాం, ఉద్యమాలు చేసినాం, ప్లస్ అందరినీ కలుపుకపోతాం. ప్లస్ కాంగ్రెస్ పార్టీ నేను 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాబట్టి అది కూడా నాకు రాజకీయంగా కూడా పార్టీకి ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ ఉన్నది. ప్లస్ పేదరెడ్ల కోసం పనిచేసే తత్వం ఉన్నది, కొట్లాడే హక్కుల కోసం కొట్లాడే తత్వం ఉన్నది. మరియు అన్ని సంఘాలను మనం యూనిటీగా ఉండాలి. మన ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి అన్ని సంఘాలను ఏకతాటిపై చేసి ఒకటే అందరం కలిసి కేసీఆర్ ఓటమి లక్ష్యంగా పనిచేసి గవర్నమెంట్ తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా అవకాశం ముందు వరుసలో నేను ఉంటా. ఇంకోటి నాకు రెడ్డి కార్పొరేషన్ కాకుండా వేరే కార్పొరేషన్ కూడా అడిగే హక్కు ఉన్నది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా. చైతన్యపూర్ డివిజన్ ప్రెసిడెంట్ కూడా గడ్డరాం డివిజన్ ప్రెసిడెంట్ చైతన్య 2-3 టైమ్స్ చేసినాను. కాబట్టి నాకు పార్టీ అనుబంధం ఉన్నది, పేదరెడ్లకు అనుబంధం ఎక్కువ రెడ్లతో కాబట్టి అన్ని విధాల ఒక వ్యవస్థ అనేది ఉన్నది. కాబట్టి వ్యవస్థకు పనికొస్తే మనకి ఇస్తే ఒక వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుంది. 100 మంది నాకు వచ్చేది ఏంటంటే నా కోసం కాకుండా 10 మందికి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో 10 మందికి మంచి కావాలంటే నాకు రావాలనే ఒకటి నాకు సంతోషం. అంటే నా కోసం కాకుండా 10 మందికి హెల్ప్ జరగాలంటే నా అలాంటి వాళ్ళకి రావాలని ఖచ్చితంగా దేవుని ఆశలు ఉంటాయని చెప్పేసి ఇలా బర్త్డే సందర్భంగా కూడా నేను దేవుని కూడా మొక్కున్నా. ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం ఉన్నాను నాకు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఖచ్చితంగా నాకు చైర్మన్ పదవి ఇచ్చి పేదరెడ్లకు మరియు ఇంకోటి రెడ్డి సంఘం అంటే ఓన్లీ రెడ్లకే కాకుండా నేను కుల మతాలకు అతీతంగా నేను రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ ఉండి మా విలేజ్లో కుర్మ సంఘం బిల్డింగ్ కట్టించిన. నేను మా నాయన పేరు మీద 16 లక్షలు పెట్టి కుర్మ సంఘం బిల్డింగ్ కట్టించిన. నేను ఇంకోటి సేవలు కూడా వీళ్ళకాల కాకుండా బడుగు బలైన వర్గాలకు కూడా చేస్తుంటాను నేను. ఎవరు కూడా రెడ్డి గారు ఇట్లా ఉంది అంటే ఖచ్చితంగా అంటే మనకు మానవత్వం ఫస్ట్ మానవత్వం ఉంటుంది కాబట్టి కుల మతాలు ఏం భేదాలు ఉండవు మాకు. ఏంటంటే మా దాంట్లో ఉన్న పేదరెడ్ల కోసం హక్కుల కోసం కొట్లాడేదంటే నేను రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళ కోసం కొట్లాడతాం.
అలాగే వేరే వేరే వర్గాల్లో కూడా ఎవరైనా ఆపద ఉందని వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరి కోసం చేస్తాం కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు మాకు ఉంటాయి. పేదల కోసం వేరే వాళ్ళకి సేవ చేయనీకే నాకు పదవి వస్తుందని ఆశిస్తున్నా, వస్తుందని కూడా అనుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో పేదల కోసం కానీ ఇటు సామాజిక సేవలో కూడా ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఈ పొలిటికల్ కెరీర్తో పాటు ఈ సామాజిక సేవని ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంకా ఏమేం ప్రణాళికలు ఉన్నాయి మీకు? అంటే ఏం లేదు, ఇప్పుడు ఇన్ని రోజులు మేము అంటే సొంతంగా నా వల్ల అయిన కాడికి నేను సంపాదించుకున్న దాంట్లో ఒక 10% పేదల కోసం కానీ ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతున్నా. కానీ సొంతం అనేది ఎంత పెట్టినా కూడా గుట్టలు జరుగుతాయి. కాబట్టి మాలాంటి చేసేటోళ్లకు ఒక రాజకీయ పదవి అనేది వస్తే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున అంటే మాకే ఏదో రాజకీయ పదవి నడు పెట్టుకొని ఏదో సంపాదించాలనే షోక్ అయితే లేదు. దేవుడు ఇచ్చిన కాడికి మంచిగా ఉన్నది. ఓ పదవి వస్తే ఏంటంటే మన సొంతం పెట్టడంతో పాటు ఇంకా పదవి వస్తే అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏవైతుంటాయో అవి పేదలకు చేరే విధంగా కుల మతాదులకు అతీతంగా అన్ని వర్గాలకు సేవ చేస్తాం. పేదరెడ్లను కూడా ఆదుకుంటాం ఖచ్చితంగా. ఇక మనకు వస్తుందంటే మాకు వస్తుందంటే రైట్ అందరు కూడా ఒక భరోసా రైట్ ఏదన్నా మాకు సమస్య ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి మేము చెప్తే సగం మనోధైర్యం ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా అది మాకు సంతోషం. అంటే అందరు కూడా అమ్మ వెంకటేశ్వర అన్నకు వచ్చిందంటే మాకు వచ్చినట్టే అని ఫీల్ అవుతారు. చాలామంది కూడా మాకు జిల్లాలకు వెళ్ళి ఇప్పటికి కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్న మీకు రావాలి మీకు వస్తే మాకు వచ్చిన అంటే వాళ్ళు నాకు వస్తే వాళ్ళకు వచ్చిన సంతోషంతోనే ఉంటారు వాళ్ళు. అంటే కాబట్టి వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ సంతోషం ఏదైతుందో అదే నాకు ఇలా ఆశీర్వాదం అక్షంతల టైప్ నేను అదే అనుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళు నాకు వస్తుందని అనుకుంటున్నాను. సార్ లాస్ట్ క్వశ్చన్, రెడ్డి గారు అంటే ఒక 3 పదాల్లో చెప్పాలంటే 3 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీ గురించి చెప్పాలంటే? ఈ రెడ్డి అంటే ఏంది, ఇప్పుడు ఇది కులం కాదు, ఇది అంటే గుణం. 10 మందికి హెల్ప్ చేసే గుణము, అందరిని కలుపుకోబోయే గుణం. రెడ్డి అంటే అది కులం కానే కాదు, అన్ని వర్గాలను కలుపుకపోయేదే రెడ్డి కులం. ఎవరో ఒకరు అన్ని కులాల్లో కొంతమంది ఉంటారు వచ్చేటప్పుడు అట్లేమని ఉండొచ్చు, కానీ రెడ్డి అంటే కులం కాదు, 100% అన్ని వర్గాలను ఆదుకునేదే రెడ్డి కులం. అందులో నేను పుట్టినా కాబట్టి నాకు అదే గుణం ఉన్నది. నేను అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా. 10 మందికి హెల్ప్ చేసే దాంట్లో ఉన్నా కాబట్టి చేయాలి ఖచ్చితంగా. రెడ్డి అంటోని ఖచ్చితంగా చేస్తేనే నేను రెడ్డిని అవుతా. అంటే వెనకటి నుంచి కూడా రెడ్డి అంటే కులం కాదంటగా నేను 10 మందికి అన్ని వర్గాలు చేస్తేనే నేను పుట్టినదానికి సార్థకం అవుతుంది, రెడ్డి కులం సార్థకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు నాకు వస్తే మాత్రం అన్ని వర్గాలకు మంచిగా అవుతుంది. అన్ని వర్గాలు ఆదుకుంటా. నా వల్ల అయిన కాడికి దేవుని ఆశీస్సులు నా మీద ఉన్నాయి, ఖచ్చితంగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి గురించి చెప్పాలనుకుంటే మీరు నెక్స్ట్ మీరే నామినేట్ అయ్యేలాగా ఉన్నారు కదా సార్, లిస్ట్లో కూడా మీ పేరు ఉందని బయట టాక్ వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఏం లేదు, కానీ ఇప్పుడు నేను అందరితో కూడా సఖ్యతగా ఉంటా, అనుకూలంగా ఉంటా. అందరికి కూడా ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఉండాలని ఎట్లా అంటారో అదేవిధంగా నా దగ్గర ఒదిగే గుణం ఉన్నది. అందరు లీడర్లతోనే అందరు నాయకులతో కానీ మంచిగా ఉంటా. ఆ మర్యాద, ఆ గౌరవం, ఆ రెస్పెక్టు, ఆ ఆత్మీయత అందరితో ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ అన్న గారితో చాలా ఆత్మీయ అనుబంధం ఉన్నది. మరియు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు మంత్రివర్గము, నాయకులు అందరితో మాకు ఇక్కడ మధ్యాష్ కన్నా ఉంటాడు, పరిగిల రామరెడ్డి అన్న గారు ఉంటారు, మాకు వికరాజ్ స్పీకర్ గారు ఉంటారు, ప్రసాద్ అన్న గారు, మనోహర్ రెడ్డి గారు ఉంటారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటారు, ఇలా చాలామంది, రంజిత్ రెడ్డి గారు, చాలామంది మాకు చాలా మందితో, మల్లెడ్డి రామిరెడ్డి గారు ఇక్కడ, మల్లెడ్డి రంగన్న గారు, వీళ్ళందరూ కూడా చాలా మందితో ఆత్మీయత ఉన్నది. వీళ్ళందరి ఆశలతో ఖచ్చితంగా నాకు ఈ పదవి అనేది వీళ్ళందరూ కలిసి కూడా వెంకటేశ్వర రెడ్డికి ఇస్తేనే 10 మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులు వీళ్ళందరూ కలిసి నాకు ముందుండి నాకు ఈ పదవి ఇప్పించి 10 మందికి ఉపయోగపడే విధంగా నాకు చేస్తారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది రేవంత్ అన్న గవర్నమెంట్ మీద, రేవంత్ అన్న మా ఏదైనా అనుకుంటే అంటే ఖచ్చితంగా లేట్ అయినా సరే కానీ ఒక మంచి క్యాండిడేట్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఆ మంచి క్యాండిడేట్ నేనే అని నేను అనుకుంటున్నా, వాళ్ళ మనసులో నేనే ఉన్నానేమో అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకే వస్తుందని, తద్వారా 10 మందికి 10 మందికి ఉపయోగపడడానికి ఈ పదవి వస్తుందని అనుకుంటున్నా. అంటే అట్లా దేవుని కూడా నేను అదే కోరుకుంటున్నా, నాకు వస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే నాకు ఈ పదవి ఏదైనా పదవి రావాలనుకుంటున్నాను. దేవుని కూడా అదే కోరుకుంటున్నా. ఉపయోగపడని పదవి 10 మందికి ఉపయోగపడదు అని నా స్వార్థం కంటే మాత్రం ఆ దేవుడు ఈయనకి ఇస్తే కరెక్ట్ కాదంటే మాత్రం అవసరం లేదు. ఈయన 10 మందికి ఉపయోగపడతాడు అనుకుంటేనే ఆ దేవుడికి నాకు ఆశీస్సులు ఇస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.